హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 స్టాక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఆ 3 స్టాక్స్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ వీడియోస్ చివరి వరకు చూడండి. సో ముందుగా టాపిక్లోకి వెళ్తే కనుక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూస్తే May 23, 2025 డిఐఎస్ 10,011 crores సేల్ బై చేస్తే 9,711 crores సెల్ చేశారు. సో పర్లేదు, తక్కువ. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక 11,054 crores బై చేస్తే 9,259 crores మాత్రమే సెల్ చేశారు. సో పాజిటివ్గానే ఉంది మార్కెట్ చూస్తే కనుక. ఎఫ్ఐస్ కొంటున్నారు, అలాగే తక్కువగా అమ్ముతున్నారు. సో స్టాక్ మార్కెట్స్ మంచిగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ షేర్ చూస్తే ఫ్రెండ్స్, సన్ టీవీ నెట్వర్క్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ ప్రెజెంట్ మనకు 631 రూపీస్కి దొరుకుతుంది. సో మనం దీన్ని తీసుకోవచ్చు. లాస్ట్ 1 డే చూస్తే కనుక 23rd May చూస్తే 631 రూపీస్కి ఉంది. సో 5 రూపీస్ డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే 12 రూపీస్ లాస్ అయింది. అలాగే లాస్ట్ 6 మంత్గా చూస్తే 16% డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఓన్లీ 5 రూపీస్ మాత్రం లాస్ అయింది. సో 0. బట్ లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే కనుక 63% రిటర్న్ జనరేట్ చేసింది. సో ఈ స్టాక్ చూస్తే కనుక మనకు మార్చ్ 2023 418గా ఉంది. అలాగే మళ్ళీ 673కి ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 600కి డ్రాప్ అయింది, మళ్ళీ 825 రూపీస్కి పెరిగింది ఫ్రెండ్స్ సెప్టెంబర్ 2024లో. సో మళ్ళీ డ్రాప్ అయింది, 575 డ్రాప్ అయ్యి మళ్ళీ 667 డ్రాప్ అయ్యింది. సో ఒక పక్క ఇంక్రీజ్ అవుతుంది, డ్రాప్ అవుతుంది, అలా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డ్రాప్ అవుతుంది. సో మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. సన్ టీవీ నెట్వర్క్ చూస్తే ఫ్రెండ్స్ మనకు బ్రాడ్కాస్టింగ్ టీవీ ఛానల్స్కి సంబంధించిన కంపెనీ. సో అలాగే సన్ పిక్చర్స్ అనే ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా మూవీస్ని చేస్తుంది ఈ నెట్వర్క్. సో మంచి స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. సో సన్ రైజ్ హైదరాబాద్ టీంని కూడా నడుపుతుంది ఫ్రెండ్స్ ఈ సన్ నెట్వర్క్స్ లిమిటెడ్. సో మంచి కంపెనీ చూస్తే కనుక దీని పిఈ చూస్తే మనకు 14.3గా ఉంది, పర్వాలేదు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 19.3గా ఉంది. సో మనకు మినిమం 15% దాటాలి. సో మంచిగా ఉంది. సో మనం దీన్ని తీసుకోవచ్చు. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 months క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే సేల్స్ చూస్తే కనుక 923 crores, అలాగే 961 crores, 1312, సెప్టెంబర్ 2024లో 935, అలాగే డిసెంబర్ 2024లో 828 crores చేసింది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక లాస్ట్ 5 months 64%, అలాగే మార్చ్ 2024లో 54, అలాగే జూన్ 2024లో 55, సెప్టెంబర్ 2024లో 58, డిసెంబర్ 2024లో 54గా ఉంది ఫ్రెండ్స్. సో మార్జిన్స్ 54 నుంచి మళ్ళీ 58 అయ్యే అవకాశం ఉంది, 64, 69 కూడా అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడైతే మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతాయి మనకు నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. సో నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 months డిసెంబర్ 2023లో 454, అలాగే 415, జూన్ 2024లో 560, సెప్టెంబర్ 2024లో 409, అలాగే డిసెంబర్ 2024లో 363గా ఉంది ఫ్రెండ్స్. సో 363 నుంచి 405, 409, 415, 454, 560 కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే నెట్ ప్రాఫిట్స్ పెరుగుతాయో మనకు పిఈ పెరుగుతుంది, అలాగే షేర్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీరు తీసుకోవచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే లాస్ట్ 10 yearsగా చూస్తే 22%, 21, 20, 19%గా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగానే ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా ఇందులో చూస్తే కనుక
1464 crores, 1634 crores అలా మార్చ్ 2023 2096, మార్చ్ 2020 మే 24లో చూస్తే మార్చ్ 2024లో చూస్తే 2171 crores కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో క్యాష్ ఫ్లోస్ కూడా ఈ కంపెనీలోకి వస్తున్నాయి. అలాగే షేర్ హోల్డర్స్ కూడా ప్యాటర్న్ చూస్తే కనుక లాస్ట్ 5 years నుంచి కూడా లాస్ట్ 5 quarters కూడా మంచిగా ఎక్కడ కూడా ప్రమోటర్స్ తమ షేర్స్ అయితే అమ్మలేదు ఫ్రెండ్స్. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే మనకు 8.79, 7.23, 7.11, 6.84గా ఉన్నారు. సో ఎఫ్ఐస్ కూడా కాంట్రిబ్యూషన్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఈ కంపెనీని ట్రస్ట్ చేయొచ్చు, సన్ టీవీ నెట్వర్క్స్ లిమిటెడ్ని. సో ఇది మనకు ప్రజెంట్ 633 రూపీస్కి దొరుకుతుంది. సో దీన్ని మీరు 1000 రూపీస్గా టార్గెట్ పెట్టుకుని ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. నెక్స్ట్ చూస్తే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇండియాస్ బడా కంపెనీ. సో మీరు ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ దీని షేర్ వాల్యూ చూస్తే 860గా ఉంది. సో లాస్ట్ 1 day 15 రూపీస్ పెరిగింది ఫ్రెండ్స్, అది 1%. లాస్ట్ 1 monthగా చూస్తే కనుక 7% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 6 monthsగా చూస్తే 5% డ్రాప్ అయింది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 16% డ్రాప్ అయింది, అంటే 175 రూపీస్ డ్రాప్ అయింది. లాస్ట్ 5 yearsగా చూస్తే కనుక 4% ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. సో దీని హైయెస్ట్ ఎంతవరకు పెరిగిందంటే మినిమం 1179 రూపీస్ వరకు పెరిగింది. సో మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ 900 పెరిగింది, డ్రాప్ అయింది 791 వరకు, మళ్ళీ ఇప్పుడు 860 వరకు ఇంక్రీజ్ అయింది. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. ప్రజెంట్ ఈ ఎల్ఐసి మనకు 12.6గా ఉంది పిఈ. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.4గా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఎల్ఐసి 4th లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ వరల్డ్ ఫ్రెండ్స్. సో మీరు ట్రస్ట్ చేయొచ్చు కంపెనీని. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 months చూస్తే మార్చ్ 2024లో 2,38,968 crores, జూన్ 2024లో 2,11,952, సెప్టెంబర్ 2024లో 2,31,132 crores, డిసెంబర్ 2024లో 2,03,751 crores. సో సేల్స్ మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా చూస్తే మార్చ్ 2024లో 0%, జూన్ 2024 5%, సెప్టెంబర్ 2024 3%, డిసెంబర్ 2024లో 6% ఉంది ఫ్రెండ్స్. సో మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, డ్రాప్ అవుతున్నాయి, మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి, డ్రాప్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక మార్చ్ 2024లో 13,784 crores, జూన్ 2024లో 10,527, సెప్టెంబర్ 2024లో 7,723, డిసెంబర్ 2023 11,009 crores ఉంది ఫ్రెండ్స్. సో నెట్ ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, డ్రాప్ అవుతున్నాయి, మళ్ళీ డ్రాప్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో మంచిగానే ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక. సో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 years 81%, లాస్ట్ 3 years 79%, లాస్ట్ ఇయర్ 63%గా ఉంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగానే ఉంది. అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే కనుక 80,602, మైనస్ 3,783, మార్చ్ 2023 54,515 crores, మార్చ్ 2024లో 26,122 crores ఉంది. సో క్యాష్ ఫ్లోస్ కూడా మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎల్ఐసిలోకి. సో చాలామంది ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక జూన్ 2024లో 96, సెప్టెంబర్ 2024 96.5, డిసెంబర్ 2024లో 96.5, మార్చ్ 2025లో 96. సో ఎక్కడ ప్రమోటర్స్ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు షేర్ హోల్డర్స్ ఎక్కడ తమ షేర్స్ని ప్లెడ్జ్ చేయటం లేదు, అంతగా ట్రస్ట్ చేస్తున్నారు ఈ కంపెనీలో. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక జూన్ 2024లో 0.19, సెప్టెంబర్ 2024లో 0.16, డిసెంబర్ 2024లో 0.07, మార్చ్ 2025లో 0.10గా ఉన్నారు. సో కాంట్రిబ్యూషన్ వాళ్ళు కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. సో 16 నుంచి డ్రాప్ అయినప్పుడు కూడా మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నారు.
సో మీరు ట్రస్ట్ చేయొచ్చు ఈ కంపెనీని, ఎల్ఐసిని. సో మనకు ప్రజెంట్ 860 రూపీస్కే దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్టాక్ తీసుకోవచ్చు. సో 1250 రూపీస్ టార్గెట్ పెట్టుకొని ఇందులో ఎంట్రీస్ తీసుకోండి. మూడోదిగా చూస్తే ఫ్రెండ్స్ ఇండస్ టవర్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ మనకు టవర్స్ సంబంధించిన కంపెనీ. సో దీని షేర్ ప్రస్తుతం 383 రూపీస్కి దొరుకుతుంది. సో ఇది లాస్ట్ 1 డే చూస్తే 0% డ్రాప్ అయింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే 6% డ్రాప్ అయింది. లాస్ట్ 6 మంత్గా చూస్తే మనకు 12% రిటర్న్ జనరేట్ చేసింది, అంటే 42 రూపీస్. అలాగే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 11% రిటర్న్ జనరేట్ చేసింది, 40 రూపీస్. సో ఈ స్టాక్ కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. సో ఈ కంపెనీ మనకు టవర్స్ సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. టవర్స్ని సెట్టింగ్ అప్ చేయడం, ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్లో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో మనకు దీని పిఈ చూస్తే ప్రజెంట్ మనకు 10.4గా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 13.4గా ఉంది ఫ్రెండ్స్. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 మంత్స్ సేల్స్ చూస్తే 7,193 crores, జూన్ 2024లో 7,300, సెప్టెంబర్ 2024లో 7,400, డిసెంబర్ 2024లో 7,500, మార్చ్ 2025లో 7,727 crores సేల్స్ చేసింది ఫ్రెండ్స్. సేల్స్ మంచిగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా చూస్తే మార్చ్ 2024లో 57%, జూన్ 2024లో 61, సెప్టెంబర్ 2024లో 65%, డిసెంబర్ 2024లో 92%, మార్చ్ 2024 57% డ్రాప్ అయింది 92 నుంచి 57కి. సో మళ్ళీ 57 నుంచి 61, 65, 92 కూడా వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఆపరేటింగ్ మార్జిన్ డ్రాప్ అయింది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 క్వార్టర్లీ వైజ్ చూస్తే కనుక 1,853, జూన్ 2024లో 1,926, సెప్టెంబర్ 2024 2,224, డిసెంబర్ 2024లో 4,003, మార్చ్ 2024లో 1,779 crores ఉంది ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్స్. సో నెట్ ప్రాఫిట్స్ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. 1,700 నుంచి 1,900, 2,000, మళ్ళీ 4,000 ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ మార్జిన్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో మళ్ళీ ఆపరేటింగ్ మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో పెట్టుబడులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే క్యాష్ ఫ్లోస్ కూడా చూస్తే ఇందులో మనకు మంచిగా ఉన్నాయి. 7,400, 9,000, 7,900, 11,000, 19,645 crores ఉంది. సో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ కూడా మంచిగానే ఉన్నాయి. అలాగే షేర్ హోల్డింగ్స్ ప్యాటర్న్ కూడా చూస్తే లాస్ట్ 5 quarters చూస్తే 68.99, 52.01, 53.01, 50%గా ఉంది. సో ప్రమోటర్స్ కూడా మంచిగానే ఉన్నారు ఫ్రెండ్స్. 50% ఎక్కడ తగ్గలేదు, కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు, కొంచెం డ్రాప్ అయినప్పటికి కూడా. సో ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక మంచిగానే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. 23.15, 24.19, 26.15, 26.42. సో ఎఫ్ఐస్ ఇంక్రీజ్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో అంటే ఎంత ట్రస్ట్ చేస్తున్నారు ఈ కంపెనీ మీద. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో కూడా. ప్రజెంట్ మనకి ఈ స్టాక్ 384 రూపీస్గా దొరుకుతుంది కాబట్టి 600గా టార్గెట్ పెట్టుకొని ఇందులో ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే స్టాక్స్ కోసం ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా స్టాక్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. నేను దానికి సంబంధించిన ప్రతిదానికి కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.